హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనిధి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ లాగండి. మార్నింగ్స్ ఎలా ఉంటుంది, నేను నా కిచెన్‌లో ఎలా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను, పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఏంటి, బ్రేక్‌ఫాస్ట్ ఏంటి, నేను ఎలా చేసుకుంటాను నా మార్నింగ్ వర్క్స్ అన్నీ మీతో కొంచెం షేర్ చేసుకోవాలనేసి అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇవాళైతే నేను బయట పనులన్నీ ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకి చపాతీ ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. బెండకాయలను మాత్రం నీట్గా ఫస్టే వాష్ చేసి పెట్టుకొని వాటర్ అనేది లేకుండా నీట్గా కడిగి పెట్టుకుంటే, కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. వాటర్ అనేది ఉండకూడదు. ఇంకా ఈజీగా అయిపోతుందండి. నేను చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా. ఇంకా పచ్చిమిర్చితో చేస్తున్నానండి. ఒక 3, 4 పచ్చిమిర్చి మాత్రమే వేశాను. పిల్లల కోసం కదా, మా పిల్లలైతే ఎక్కువ స్పైసీగా అస్సలు తినరు. సో వాళ్ళ కోసమని మిర్చి తక్కువగానే వేస్ట్ చేస్తున్నానండి. ఇంకా సాల్ట్ మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. ఆల్మోస్ట్ బెండకాయ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయింది. నెక్స్ట్ అయితే చపాతీ ప్రిపరేషన్ చేయాలి. ఇంకా అంతకంటే ముందే నేను లంచ్ బాక్స్లోకి పిల్లలకు రైస్ కోసము సాంబార్ అయితే చేస్తున్నానండి. డ్రైగా అయితే ఎక్కువ అస్సలు తినరు. ఇంకా మునక్కాయ సాంబారు మంచిగా తింటారని వాళ్ళ కోసం సాంబార్ అయితే చేస్తున్నానండి. ఇంకా మా పెద్ద బాబు అయితే ఈ మధ్యలో బాగా అల్లం పచ్చడి అని ఎక్కువ అల్లం పచ్చడితోనే తింటున్నాడు. చూడాలి మరి ఇవాళ. కర్రీస్ అసలు ఎక్కువ తినట్లేదు. చపాతీ ప్రిపరేషన్ అయితే అవుతుందండి. నేను చపాతీ కొంచెం ఇట్లా మడత పెట్టే చేస్తానండి. ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇట్లాగే. ఇంకా చపాతీ కూడా తొందరగా కాలుతుందండి. కొంచెం పిండి మాత్రం మంచిగా నానబెట్టుకోవాలి. ఫస్టే మంచిగా నీట్ చేసి నానబెట్టుకుంటే ఇంకా ప్రిపరేషన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా చపాతీలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. ఎంతసేపు అయినా కూడా ఆరిపోకుండా ఉంటాయి. ఇంకా చపాతీ అయితే అయిపోయింది. మా పెద్ద బాబు కూడా లేచాడండి. ఇవాళ మా చిన్నోడైతే నాకంటే ఫస్ట్ నిద్ర లేచాడు. ఇంకా వాడు నాతోనే తిరుగుతున్నాడు కిచెన్లో. నేను ఎక్కడ ఏం పని చేస్తుంటే అక్కడ వాడికైతే నేనే బ్రష్ చేయించాలి. మా పెద్ద బాబు అయితే మా వారైతే చూసుకుంటారండి. ఇంకా వాడినైతే రెడీ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాలండి. ఇంకా అన్నం కూడా చేసేసాను. ఇక్కడైతే చపాతీ ఇంకా అయిపోయింది. పేరెంట్స్కి ఇంకా చిన్నపిల్లలు ఉన్న తల్లులకైతే చాలా హడావిడిగా ఉంటుందండి మార్నింగ్స్. ఇంకా అందుకే నేనైతే నైటే కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ హడావిడి ఎక్కువ ఉండదు. ఇంకా పనులన్నీ డైరెక్ట్గా స్టార్ట్ చేయడమే ఉంటుంది కిచెన్ నీట్గా ఉంటే. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా మా చిన్నోడైతే మంచిగానే తిన్నాడు. మా పెద్ద బాబాయ్ మళ్ళీ పచ్చడి వేసుకొని తిన్నాడండి. నెక్స్ట్ ఇంకా వాళ్ళనైతే స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాము. వీళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా నేను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. వాళ్ళకి బాక్సులు అయితే సర్దుతున్నాను. వీళ్ళకి స్నాక్స్ నేను స్కూల్ బ్యాగ్స్లోనే పెట్టేస్తాను. ఇంకా అయితే మా పిల్లలు మాత్రం అసలు ఫ్రూట్సే ముట్టరండి. సో అందుకోసమని వాళ్ళకి నువ్వుల లడ్డు ప్రిపేర్ అయితే చేశాను. అది కూడా లాంగ్ వీడియో పెడతానండి. ఇంకా అన్నం సాంబార్ అయితే లంచ్ బాక్స్లోకి సర్దేస్తున్నాను. ఇంకా నువ్వుల లడ్డు అయితే కొంచెం మంచిగానే తింటున్నారు ఈ మధ్యలో. అందుకోసమని వాళ్ళకు లడ్డూయే పెట్టాను. ఇంకా మా వారైతే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళిపోయారండి. ఒక 5 మినిట్స్ నేను రిలాక్స్గా టీ అయితే తాగుతాను కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ బెడ్ పైన బెడ్షీట్ సర్దుతున్నానండి. పిల్లలు ఉన్న దగ్గర 2 డేస్కి ఒకసారి కంపల్సరీ బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్స్. అన్నీ సరిదీసుకొని ఇంకా మొత్తం అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అంతా నీట్గా సరిదేసుకుంటాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నానండి. నాకు టీలో తినడం ఇష్టము. సో ఇంకా బాయ్.